మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. రేవంత్ ఢిల్లీకి వెళ్లడం ఇవాల్టితో 47వసారి. 2 రోజుల పాటు సీఎం దేశ రాజధానిలో పర్యటిస్తారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖర్గే సభలో రైతు రాజ్యం 60,000 ఉద్యోగాల మీద చర్చకు రావాలని అడిగిన రేవంత్ రెడ్డికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 8న చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రెస్ క్లబ్ వద్దకు రావాలని రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. చర్చకు రాకుండా ఢిల్లీకి రేవంత్ పారిపోతున్నాడని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, చెప్పండి, గడిచిన 18 నెలల నుంచి చూసుకున్నట్లయితే ఇవాల్టితోటి 47వసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం, దీన్ని ఎలా చూడాలి? అంటే ఈ నెల 8న చర్చకు సిద్ధంగా ఉండమని ప్రెస్ క్లబ్కు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే సవాల్ విసరడం జరిగింది. దాన్ని తప్పించుకోవడంలో భాగంగానే ఢిల్లీకి వెళ్తున్నారు అనుకోవచ్చా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి ఢిల్లీ పర్యటన మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 2 రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉంటున్నారు. ఈ పర్యటనతో కలిపి 47వసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం జరిగిందని చెప్పాల్సి ఉంటుంది. 2 రోజుల పాటు సీఎం దేశ రాజధానిలో పలువురు మంత్రులను కలుస్తున్నట్లుగా కూడా అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విస్తున్న విషయం తెలిసింది. అయితే ఇది ఖర్గే సభలో రైతు రాజ్యం 60,000 ఉద్యోగాల మీద చర్చకు రావాలని సందర్భంగా ఇచ్చిన కౌంటర్ లో భాగంగా కేటీఆర్ సవాల్ విస్తున్న విషయం తెలిస్తే ఈ సవాల్ను తప్పించుకోవడానికే ఒకవేళ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మొదలు పెట్టారన్న ఒక చర్చ మాత్రం బహిరంగంగా జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఈ చర్చను తప్పించుకోవడానికి మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటిస్తున్నారనే అనుమానం వెలువెత్తుతుంది. ఎందుకంటే గతంలో 46 సార్లు ఢిల్లీకి వెళ్ళినప్పటికీ కూడా ఢిల్లీలో పెద్దగా ఫలితం సాధించిన పరిస్థితి అయితే కనిపించలేదు. ప్రతి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలను కావచ్చు, మంత్రులను కావచ్చు కలిసి రాష్ట్రం తరఫున విజ్ఞప్తులు చేస్తున్నా కానీ ఇప్పటి వరకు ఒక్క పైసా కేంద్ర ప్రభుత్వం విధించిన దాఖలాలు లేవు. ఇంకా పలు సందర్భాల్లో కూడా కాంగ్రెస్ హైకమాండ్ కలవడానికి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఏఐసీసీ పెద్దలు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన ముఖం చాటేసిన పరిస్థితి కూడా తెలిసిందే. గతంలో అనేక సందర్భాల్లో అటు పార్టీకి సంబంధించి బలోపేతం చేసే సందర్భంలో కావచ్చు, లేదా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్న పరిస్థితి మనకు తెలిసిందే. అయితే మొన్న తాజా రీసెంట్ పర్యటనలో మాత్రం ఒక 3 మంత్రులను కేబినెట్ లో ఇన్సర్ట్ చేసే విధంగా అధిష్టానం నిర్ణయం చేసింది. అంతకుముందు 10 సార్లు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా హైకమాండ్ నుంచి పెద్దగా ముఖ్యమంత్రి స్పందన రాలేదు. అదే సందర్భంలో ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలను కలిసే ప్రయత్నం, రాష్ట్రానికి నిధులు తెస్తామని చెప్పేసి ప్రకటించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈసారి కూడా మరొకసారి కేంద్ర జలశక్తి మంత్రిని కలుస్తారు. అలాగే క్రీడా శాఖ మంత్రిని ఇప్పటికే కలిసిన పరిస్థితి మనం చూసే ఉన్నాం. మూసీ ప్రాజెక్టు సంబంధించి కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రులు కలిసి నిధులు అడుగుతామని చెప్పేసి వాళ్ళే వెల్లడించారు. అలాగే మెట్రో రైలుకు సంబంధించి మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి కూడా క్లియరెన్స్ కోసము వెంటనే అనుమతి ఇవ్వాలని చెప్పేసి కూడా అడిగే క్రమంలో ఆ శాఖ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కూడా కలుస్తారని చెప్పేసి అధికారికంగా మనకు సమాచారం అన్న విషయం తెలిస్తే మరి ఇవన్నీ వర్కౌట్ అవుతాయా, ఏ మేరకు రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ దొరుకుతాయని దానికి సంబంధించిన సందిగ్ధత మాత్రం ప్రస్తుతం నెలకొని ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది కేటీఆర్ ప్రతి సవాల్కు జరిసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన మొదలు పెట్టారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ మాత్రం స్పష్టంగా వినిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్. గడిచిన 18 నెలల నుంచి అయితే ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టడం అయితే ఇది 47వసారి. ఈ నెల 8న చర్చకు ప్రెస్ క్లబ్ వద్దకు రావాలని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సవాల్ విసిరారు. కానీ చర్చకు రాకుండా తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారనే విమర్శలైతే ఓ పక్క వినిపిస్తున్నాయి.